హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. డబుల్ బెడ్‌రూమ్ వసతులకు 196 కోట్లు విడుదల. మొత్తానికైతే డబుల్ బెడ్‌రూమ్ పెండింగ్ పనులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే 196 కోట్లయితే విడుదల చేసింది. ఇక వివరాల్లోకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో సౌలతుల కల్పనకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. మొత్తం 196.46 కోట్లు రిలీజ్ చేస్తూ హౌసింగ్ సెక్రటరీ జ్యోతిబుద్ధ ప్రకాష్ మంగళవారం జీవో రిలీజ్ చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన డ్రింకింగ్ వాటర్, కరెంట్, డ్రైనేజ్ వంటి వసతులు లేకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. వసతుల కల్పనకు ఫండ్స్ రిలీజ్ చేయాలని గత కొంతకాలంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు కోరుతున్నారు. ఈ మేరకు నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలో వసతులు పూర్తి చేయాల్సిన ఇండ్లు సుమారు 40,000 ఉన్నట్లు హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు చాలా మంది ఈ డబుల్ బెడ్‌రూమ్ వసతుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అంటే చాలా మంది గృహప్రవేశం చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారు. చాలా చోట్ల వాటర్ అలాగే కరెంటు సంబంధించిన పనులు ఎక్కడికక్కడికి పెండింగ్ ఉన్నాయి చాలా చోట్ల. అయితే వాటికి సంబంధించి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి తొందరగా కంప్లీట్ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే 196 కోట్లు అయితే రిలీజ్ చేసింది. దీని ద్వారా కరెంటు మీటర్లు కావచ్చు, మిగతా పైప్ లైన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్టర్లతో అయితే ఈ డబ్బు అనేది చేరుతుంది కాబట్టి వాళ్ళు తొందరగా ఈ సామాగ్రి అంతా సమకూర్చుకొని వీళ్ళంతా త్వరగా పనులైతే చేపిస్తారని చెప్పేసి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేసింది. ఇదండి ఈరోజు డబుల్ బెడ్‌రూమ్ అప్డేట్. మరొక అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.